కామారెడ్డి జిల్లా 40 ఏళ్ల పీడ పోయిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతో సంబరంలో ఉండగా కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకోవడం పట్ల నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహానికి గురి కాకూడదని తాను అండగా ఉంటానని బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మనోధైర్యం కల్పించారు. బాన్స్వాడ క్యాంప్ ఆఫీస్లో కార్యకర్తలతో ఏనుగుల రవీందర్ రెడ్డి మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరడం వల్ల తమకు మళ్లీ పాత రోజులే వస్తుందని కార్యకర్తలు తమ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారని, పోచారం శ్రీనివాసరెడ్డిని చూసి ఎవరూ భయపడనవసరం లేదని కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నాయకులకు తాను అండగా ఉంటానని మనోధైర్యం కల్పించారు. వాస్తవానికి పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరుల వల్ల 40 ఏళ్లుగా బాన్స్వాడలో కాంగ్రెస్ కార్యకర్తలపై పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారులు అనుచరులు దాడులకు పాల్పడి నానా ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ఏనుగుల రవీందర్ రెడ్డి గుర్తు చేశారు. ఇక నుంచి ఎవరూ భయపడనవసరం లేదని, తాను బాన్స్వాడలో ఉండి కార్యకర్తలకు నాయకులకు తోడుగా ఉంటానని వెల్లడించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో తాను చెప్పిన వ్యక్తులకే సర్పంచ్లుగా, జెడ్పీటీసీ సభ్యులుగా, సహకార సంఘం అధ్యక్షులుగా ఎంపిక చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఏనుగుల రవీందర్ రెడ్డి గుర్తు చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి చేరిన 2 రోజులకే బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడులు దిగారని ఆయన గుర్తు చేశారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తాను చర్యలు తీసుకుంటానని ఏనుగుల రవీందర్ రెడ్డి కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఎల్లారెడ్డి నుంచి వచ్చిన తనకు బాన్స్వాడ ప్రజలు ఆప్యాయంగా దగ్గర తీసుకుని తనను తన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటున్నారని, ఇంత మంచి వాతావరణం నుంచి తాను ఎక్కడికి వెళ్ళనని, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కుమారులను చూసి ఎవరూ భయపడనవసరం లేదని, తాను మీకు అండగా ఉంటానని ఏనుగుల రవీందర్ రెడ్డి కార్యకర్తలకు మనోధైర్యం కల్పించారు. 45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. ఒక్కొక్క నాయకుడిని టార్చర్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి గుంజుకున్నాడు. భయభ్రాంతులకు గురై మా ఆస్తులు ఉదయమని భయంతో పోయిర్రు. రవీంద్రుడు వచ్చిన తర్వాత అందరినీ మళ్ళా ఇళ్లలో పోయి మాట్లాడి అందరూ తెచ్చుకున్నాడు. ధైర్యవంతులు వచ్చిండు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఓడలు బళ్ళు అయితే మీ సంగతి చూస్తా అని బెదిరిస్తున్నాడు. మరి ఏం చూస్తున్నాడు? మనం చంపేస్తాడా? మరి చంపేసిన నిర్ణయించిన చెప్తాం అంతే తప్ప అంటే మన రవీంద్ర రెడ్డికి బెల్లం వేయరి, అల్లం వేయరి, ప్రొడక్ట్ అవసరం లేదు. మనకి ఏమద్దు. మీరందరూ గట్టిగా ఉంటే కార్యకర్త కూడా పనిచేసే సిద్ధంగా ఏం బాధపడలేదు. 100% నేను డిసైడ్ చేసుకున్నాను. 100% బాన్స్వాడ ప్రజలు నాకు ఎంత నచ్చిందంటే, నేను వచ్చిన 15 రోజుల్లోనే ఆదరించాను. 6 నెలలనే మెజార్టీ ఇచ్చాను. 40 ఏళ్ళ నుంచి లేదు. ఇంకా అంతకడికి నేను ఆల్రెడీ 3-4 సార్లు ఎమ్మెల్యేనా. మళ్ళా కాకపోతే స్వస్థమైంది. ఈ ప్రజలు మంచి ప్రజలు ఉన్నారు బాన్స్వాడలో. నాకు బాగా నచ్చిన వాళ్ళు. ఒక సంబంధాలు ఏర్పడ్డాయి మనకు. నాకు ఎంత ఎందుకు నచ్చిందంటే, ఏడిపోతాడ భోజనాలు పెడుతున్నారు, తినబెడుతున్నారు, ఆప్యాయంగా ప్రేమ చేస్తున్నారు అన్ని ఊళ్ళలో. అంటే ఇంత ప్రేమ ఒట్టినే వదులుకోం కదా. కాబట్టి ఇంత మంచి ఉన్నదా నేను ఎందుకు వదులుకుంటా? నేను వదులుకోను. మిమ్మల్ని కూడా ఏం కాకుండా నేను కంటికి రెప్పాలా కాపాడుకుంటా. 100% మేము వెన్ననే ఉంటా. ఏం అదైపోవడం అవసరం లేదు. వాళ్ళు మస్తు మాట్లాడుతున్నారు. ఒకటే చెప్పాలి, అయ్యా మేమేం మాట్లాడాం. మేము రవీంద్ర రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడైతే అంతకుముందు హరాస్మెంట్ ఉండి అడ్డగోళ్ళ కేసులు బుక్ చేసి లోపలేసి తన్నిపించడం గుద్దిపించడం ఉండేనో, ఆయన వచ్చిన తర్వాత అన్ని బంద్ అయినాయి. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి మనకు ఓట్లు వేసి గెలిపించారు మొన్న. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చారు. మళ్ళీ హరాస్మెంట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇంకా స్టార్ట్ అవుతుంది. ఆయన రవీంద్ర అడ్డుకుంటాడు, అది కాకుంటుంటుంది. కాబట్టి ఆయనకు అది ఉంచాలి. సేమ్ ఇప్పుడు మనము ఇన్ఛార్జ్ ఉంటే ఆయనకేం నష్టం? ఆయన పోచాలి. ఎమ్మెల్యే ఉంటాడు, మనం ఇన్ఛార్జ్ ఉంటాం. ఆయనకి నష్టమైందా? ఇలా గుంజుకుంటాం. మన ఆస్తులు పంచుకోండి. ఎమ్మెల్యే మధ్యలో ఇన్ఛార్జ్ మధ్యలో ఆస్తుంటే పంచుకుని తగాదుంటే అప్పుడు పోచాలి. మన సీఎం దగ్గర పోతాం. సార్ మా ఇంటికి పంచాయతీ ఉన్నది గెట్టు కాడ, ఆయన తీర్చమని చెప్తాం. మరి గెట్టు పంచాయతీ బాగా పంచలేదు. ఏముందా? ఇప్పుడు మా కార్యకర్తలే బతికించుకోవాలి. ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు. సర్పంచ్ గెలిచారు, జేపీడీసీ గెలిచారు, ఎంపీడీసీ గెలిచారు, ఏదో తుట్టు పట్టు గెలిచారు. ఇవాళ మీకు ఏమనిపించింది? అప్ప గవర్నమెంట్ వచ్చిందా, మేము సర్పంచ్లం అవుతాం, మేము ఎంపీడీసీలం అవుతాం, మేము కార్పొరేటర్లం అవుతాం, మేము చైర్మన్లం అవుతాం, సొసైటీ చైర్మన్లము, జేపీడీసీ అవుతాం, ఎంపీపీలు అవుతాం అని కలగా అన్నాం. ఓడియో పుట్టుకున్నాము, బాంబు పట్టడం పడ్డది. ఇప్పుడు ఇవన్నీ పరిచయాలే కదా. మరి వాళ్ళని కాపాడాలంటే ఎవడు ఉండాలి? వాడు కాపాడేవాడు ధైర్యం ఉండాలి కదా. ఆ ధైర్యం రవీంద్ర రెడ్డి. కాబట్టి ఆయన మనం కాపాడు.